హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో మీకు క్రిస్పీగా గుల్లగా ఉండే జంతికలు ఎలా తయారు చేయాలో టిప్స్తో సహా మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. దీనికోసం మనం మినప్పప్పుని పిండి పట్టించుకుని ఉంచుకోవాలండి. నేను ఎప్పుడు శనగపప్పుతోనే కాకుండా మినప్పప్పుతో కూడా మనం జంతికలు చేసుకోవచ్చు. శనగపిండి కొంచెం చాలామందికి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళు ఇలా మినప్పప్పు పిండితోటి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. దానికోసం నేను 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోండి. 3 కప్పుల బియ్యం పిండికి నేను అరకప్పు మినపప్పు పిండి తీసుకున్నానండి. ఇది మరాడించుకోవచ్చు, లేకపోతే మిక్సీ వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోండి. ఇది వేయడం వలన జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా అంతా కలవాలండి. మీరు ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎక్కువైతే అసలు తినలేము. దానిలోకి వేడిగా కాచిన నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కానీ వేసుకోండి. నేను నెయ్యి వేసాను. వేసి ఈ నెయ్యి అంతా కూడా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఈ పిండికి నేను ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశాను. బాగా వేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోండి. చూడండి, ఇదంతా కూడా బాగా కలిసిపోయింది నెయ్యి అంతా కూడా పిండిలో. ఇప్పుడు దీనిలోకి వేడిగా కాగబెట్టిన నీళ్ళను వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆరే వరకు గరిటెతో కలుపుకుందాము. ఇవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి వాటర్ని. ఒకటేసారి వేసేస్తే లూజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడూ శనగపిండితోనే చేస్తే కనుక ఇలా మినపప్పు పిండితోటి మీరు ట్రై చేయండి. ఈ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ పిండి అంతా కూడా చక్కగా ఈ నీళ్ళతోటి కలుపుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఇలా చేతితోటి కలుపుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. పిండి ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉంటే అసలు దిగవు. అందుకని కొంచెం మనం కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి, సాఫ్ట్గా. ఈ గిద్ద లోపలికి మనం ఈ పిండి అంతా కూడా పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మన దగ్గర కనుక రెడీగా బియ్యం పిండి ఉంటే మనం ఈజీగా అరగంటలో మనం చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న జంతికల్ని ఒత్తుకోండి ఒక కవర్ మీద. మీకు పెద్ద జంతికలు కావాలనుకుంటే కనుక ఒకటేసారి ఆయిల్లో ఒత్తుకోవచ్చు. కానీ ఇలా చిన్న సైజు కావాలనుకుంటే మాత్రం ఇలా కవర్ మీద ముందు మనం ఇలా ఒత్తి పెట్టుకుంటే ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దానిలోకి ఇలా ఒత్తుకున్న జంతికల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటికి కొంచెం సెగ ఎక్కువగానే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే. ఈ జంతికలు అయితే చాలా బాగుంటాయండి. మీరు కనుక ఎప్పుడైనా చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అడగండి, చేసి నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మనం ఇంకా మిగిలినవి కూడా చేసుకొని ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనం నువ్వులు వేసాం కాబట్టి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఇలా చిన్న చిన్నగా కనుక చేసి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి తెచ్చుకున్న వాటికన్నా కూడా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. బయట తెచ్చుకొని కొంచెం ముక్క వాసన వచ్చినట్టు అయిపోతాయండి 10 డేస్కి. ఇవైతే 2 మంత్స్ ఉన్నా కూడా ఇలాగే ఉంటాయి. మనం చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అంత బాగుంటాయండి. ఇలా ఎప్పుడూ బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే మీరు చక్కగా నీట్గా హెల్తీగా చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా మంచిది వాళ్ళకు కూడా. చూడండి, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా అలాగే చాలా గుల్లగా ఉండే జంతికలు రెడీ అయినాయి. చూడండి, చాలా బాగుంటాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, లోపలైతే ఎంత గుల్లగా వస్తాయో, లోపలంతా కూడా ఇలా హోల్లాగా ఉండి చాలా గుల్లగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో, వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి,
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి కలర్గా మంచిగా బాగా వచ్చినాయండి. ఈసారి మినపప్పుతో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.